జరుగుతుంది? ప్రార్థన చేసే మొదలెట్టామమ్మా, ప్రార్థన చేసే మొదలెట్టాం. పాస్టర్ గారు కూడా వచ్చారు, ప్రార్థన చేశారు. మరి ఏం చేశాడు దేవుడు అనేవాళ్ళు లేకపోలేదు. ప్రార్థన చేసే ఉడుపులు ఉడిసాం, ప్రార్థన చేసే కోతలు కోసాం, ప్రార్థన చేసే పంట వేసాం, ప్రార్థన చేసే ఇల్లు కట్టాం, ప్రార్థన చేసే పెళ్లి చేసాం. మరి ఎందుకు ఇలా జరుగుంటుంది అని ఆలోచించే క్రైస్తవులు కూడా లేకపోలేదు. ప్రియమైన బిడ్డలారా, నిజమే. ఈరోజు క్రైస్తవం అంటే అంత సౌఖ్యముగా సుఖముగా బ్రతకడం అనుకుంటూ ఉన్నాం. కానీ మనం పాటలు ఏం పాడతాం? ఏ పాటలు పాడతాం? ఎవరి కోసమో ఈ సిలువ త్యాగము, ఎందుకోసమో ఈ సిలువ యాగము. అంటే యేసు ప్రభుల వారు సిలువ వేయించుకున్నారు, ఆయన కొరడా దెబ్బలు తిన్నారు, ముండ్ల కిరీటం పట్టుకున్నారు. ఈ స్టోరీ అంతా చెప్పి 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 మాలాంటి వాళ్ళం విని విని మీలాంటి వాళ్ళు ఇక ఇదంతా ఎలా అయిపోయింది చెప్పండి? ఎలా అయిపోయింది? ఎలా అయిపోయింది? ఏదో ఒక నాటకీయమైన భక్తిలాగా మారిపోయింది. మాకేమో చెప్పడం, మీకేమో వినడం. ఎవరి గురించి చెప్పరండి? ఎవరి గురించి? యేసు ప్రభుల వారి గురించి.